ఇందాక ఒకసారి అన్నారు ఐడిడిపిఓ జూనియర్ అని. ఐఏఎస్ చదవాలంటే 5th షెడ్యూల్ కూడా చదివే కదా వాళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తారు. 5th షెడ్యూల్ లో ఇలాంటి చట్టాలు హక్కులు ఉంటాయని మేడం గారికి తెలీదా? 5th షెడ్యూల్ లో జనరల్ జీవోలు 5th షెడ్యూల్ అప్లై అవ్వదని తెలీదా? 5th షెడ్యూల్ లో 170 యాక్ట్, ఎల్టీఆర్ యాక్ట్, ప్రజా యాక్ట్, 2006 అటవీకుల చట్టం, జీవో నంబర్ 57 సంతల జడ్జిమెంట్, ఇందిరా సహాని కేసు ఇవన్నీ ట్రైబల్ ఏరియాలకి అనుకూలంగా ఉన్నాయని తెలియకుండానే ఐఏఎస్ అయిపోయారు మేడం గారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటున్నారు. క్వాలిటీ అంటే ఇక్కడ 12,000 మంది రాశారు డిఎస్సి. ఆ 12,000 మందికి ఎగ్జామ్ పెట్టి అందులో క్వాలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా పోస్టులు, అంతే కదా? అప్పుడే కదా క్వాలిటీ వాళ్ళు ఇస్తారు. కొన్ని మేము క్వాలిటీ ఇవ్వలేము. ఇక్కడ 76, 77, 80 మార్కులు వచ్చాయి. వాళ్ళకైనా జాబులు ఇస్తే వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు కదా. హిందువులకి 65 మార్కులకు జాబులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు క్వాలిటీ ఎలా ఇస్తారు? ఇక్కడ 76 మార్కులకు ఇచ్చినట్టు క్వాలిటీ ఇస్తారు కదా. మీరు ప్రకారం ఉన్నట్టు మార్కులు ఎక్కువ వచ్చిన క్వాలిటీ ఇస్తే వీళ్ళు అందరూ ఏమైపోవాలి మరి, అంతే కదా?